వెల్కమ్ టు ఐ న్యూస్. అదానీ గ్రూప్ ను మరోసారి వివాదాలు చుట్టుముట్టాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అదానీ సంస్థలను ఆదుకునేందుకు ఏకంగా మోదీ ప్రభుత్వం నీతి ఆయోగ్ రంగంలోకి దిగి ఎల్ఐసితో 33,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టించాయని అమెరికన్ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఈ కథనం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అదానీ గ్రూప్ పై ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. 2023 జనవరిలో అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ పై సంచలన నివేదికను విడుదల చేసింది. అకౌంటింగ్ మోసాలు, స్టాక్ మ్యానిపులేషన్ తో పాటు కంపెనీల షేర్ల ధరలను అదానీ గ్రూప్ కృత్రిమంగా పెంచుతుందని ఆరోపించింది. ఈ నివేదిక విడుదల కాగానే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కసారిగా $100 బిలియన్ పైగా పడిపోయింది. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు అదానీ కంపెనీలపై నమ్మకం కోల్పోయారు. మార్కెట్ విలువ పడిపోవడంతో భారీగా చేసిన అప్పులను తీర్చే సామర్థ్యాన్ని అదానీ గ్రూప్ కోల్పోయిందన్న అనుమానాలు వచ్చాయి. ముఖ్యంగా షార్ట్ టైంలో చెల్లించాల్సిన అప్పులు, మెచ్యూర్ అయ్యే బాండ్లకు చెల్లింపులు చేయటం అదానీ గ్రూప్ కు కష్టంగా మారిందన్న వార్తలు వినిపించాయి. ఇంతేకాదు భారీగా షేర్లు పతనం కావడంతో కొత్తగా నిధులు సేకరించడం ఆ గ్రూప్ కు కష్టంగా మారింది. ఫలితంగా కంపెనీల డే టు డే ఆపరేషన్స్ తో పాటు రుణాల చెల్లింపుల కోసం అవసరమైన క్యాష్ లేక అదానీ గ్రూప్ లో లిక్విడిటీ సంక్షోభం కూడా తలెత్తింది. ఇక 2024లో అదానీ గ్రూప్ పై, ముఖ్యంగా ఆ సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలు ఆ కంపెనీ ప్రతిష్టను మరింత దిగజార్చాయి. అమెరికన్ కంపెనీల తరపున ఇండియన్ పొలిటీషియన్స్ కు లంచాలు ఇచ్చారని గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై అమెరికాలోని ఫెడరల్ కోర్టు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసిందని వార్తలొచ్చాయి. ఈ పరిణామంతో అదానీ గ్రూప్ విశ్వసనీయతపై సందేహాలు కలిగాయి. ఈ వివాదాల నేపథ్యంలో వచ్చిన ఆర్థిక చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు మార్కెట్ నుంచి దాదాపు 51,000 కోట్లను బాండ్ల రూపంలో సేకరిస్తామని ఈ ఏడాది మే నెలలో గౌతమ్ అదానీ ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే ఆ డబ్బులన్నీ ఎల్ఐసి సమకూరుస్తున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. దీంతో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వం అదానీ గ్రూప్ పై తీవ్ర విమర్శలు చేశాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించాయి. ప్రతిపక్షాల ఆరోపణలను పట్టించుకొని మోదీ ప్రభుత్వం అదానీ గ్రూప్ సంస్థల చెల్లింపుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు గత మే నెలలో ఎల్ఐసితో 33,000 కోట్ల పెట్టుబడిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్టించిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది. 28,000 కోట్లతో అదానీ గ్రూప్ బాండ్లను కొనటంతో పాటు మరో 5,000 కోట్లతో అదానీ కంపెనీల్లో షేర్లను ఎల్ఐసితో కేంద్ర ప్రభుత్వమే కొనిపించిందని తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ, ఎల్ఐసి, నీతి ఆయోగ్లు ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నాయని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న కంపెనీలోకి 1,000 కోట్ల ప్రజాధనాన్ని మళ్లించడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని తెలిసి కూడా తన ఆప్తమిత్రుడు అదానీని ఆదుకోవటం కోసం మోదీ ప్రభుత్వం క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించిందని వాషింగ్టన్ పోస్ట్ విమర్శించింది. దేశ విదేశాల్లోని పెట్టుబడిదారుల్లో అదానీ గ్రూప్ పట్ల విశ్వాసం పెంచడమే ఎల్ఐసితో పెట్టుబడులు పెట్టించడం వెనుకున్న మతలబని వాషింగ్టన్ పోస్ట్ విమర్శించింది. అదానీ వెనుక తానున్న సంకేతాన్ని ప్రపంచానికి మోదీ ఇచ్చారని ఆరోపించింది. ప్రజలు దాచుకున్న బీమా సొమ్మును ఆర్థిక సంక్షోభంలో ఉన్న అదానీ గ్రూప్ కు ఇప్పించటం ఏంటని కాంగ్రెస్ విమర్శించింది. ఈ మొత్తం వ్యవహారంపై పార్లమెంటరీ అకౌంట్స్ కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలపై స్పందించిన ఎల్ఐసి అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టడం అనేది తమ స్వతంత్ర నిర్ణయమని తెలిపింది. అటు అదానీ గ్రూప్ కూడా తాజా ఆరోపణలపై స్పందించింది. తమ సంస్థలో పెట్టుబడి పెట్టి ఎల్ఐసి లాభపడిందని చెప్పింది. తమకు మోదీ ప్రభుత్వ సపోర్ట్ లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ వివాదంపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అయితే ముఖ్య విషయం ఏంటంటే ఈ 33,000 కోట్ల కంటే ముందే 30,000 కోట్ల రూపాయలను అదానీ సంస్థల్లో పెట్టుబడులుగా ఎల్ఐసి పెట్టిందన్న సంగతి కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే సుమారు 63,000 కోట్ల రూపాయలను ఒక్క అదానీ గ్రూప్ లోనే పెట్టుబడిగా ఎల్ఐసి ఎందుకు పెట్టిందనేదే అసలైన ప్రశ్న. దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ ఎల్ఐసి కానీ సమాధానం చెప్తాయా?